ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడం లేదు. విచారణకు మరికొంత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన కమిషన్ ఈ నెల 11న విచారణకు రావాలని సూచించింది. కాగా ఈ నెల 9న కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు విచారణ తర్వాత పరిణామాలను బట్టి ఈ నెల 11న విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. ఎస్ శంకరి, వాస్తవానికి ఈ నెల 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట, పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. మే 20వ తేదీన ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి 3 నేతలకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అందులో కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పేరిట నోటీసులను పంపించారు. కేసీఆర్నేమో ఈ నెల 5వ తేదీన విచారణకి రావాలని ఆదేశించారు. అదేవిధంగా హరీష్ రావుకు 9వ తేదీన, 6వ తేదీన ఈటెల రాజేందర్ని విచారణ కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో 5వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. సో విచారణకు హాజరు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రిపేర్ కూడా అయ్యారు కేసీఆర్ అనేటువంటి ప్రచారం కూడా పార్టీ వర్గాల ద్వారా జరిగింది. ఫామ్ హౌస్కు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కలిసి ఆ విషయంపైనే కేసీఆర్తో సమాలోచనలు జరిపినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏ అంశాలని ప్రస్తావించాలి, ఈ అంశాలని చెప్పాలనేటువంటి దానిపైన సమాలోచనలు జరిపారు. సో 5న కేసీఆర్ హాజరవుతారు అనేటువంటి ప్రచారము విస్తృతంగా జరిగింది. కానీ సడన్గా కేసీఆర్ మనసు మార్చుకున్నారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కి తాను 5వ తేదీన హాజరు కాలేను, మరింత సమయం కావాలని చెప్పి, గడువు కావాలని చెప్పి లేఖ రాసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 11వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి మరో తేదీని ఫిక్స్ చేసింది కాళేశ్వరం కమిషన్. అయితే ఈ 11వ తేదీకి కేసీఆర్ హాజరవుతాడా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు ఉత్కంఠగా, ఆసక్తిగా మారింది. ఇక 9వ తేదీన హరీష్ రావు మాత్రం హాజరవుతారు అనేటువంటి